తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి ఫామ్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 6 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత మాకు అనిపించిన ఏ విషయాలు టీడీపీకి కానీ జనసేనకు కానీ అది భారతీయ జనతా అంటే కూటమి ప్రభుత్వానికి ఏ విషయాలు ప్రోస్ అని మేము అనుకుంటున్నాం, ఏ విషయాలు పాజిటివ్స్ అని మేము అనుకుంటున్నాం ప్రజల దృష్టిలో, అండ్ ఏ విషయాలు నెగిటివ్స్ అని మేము అనుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ కార్డ్. అండ్ ఇది మా వ్యక్తిగత అభిప్రాయం, మా టీం యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పాజిటివ్ థింగ్ నెంబర్ 1, ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిలీజ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రిలీజ్ చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయితే వచ్చింది. దాదాపు 16,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఈ ఎస్సీ కేటగరైజేషన్ ఏదైతే ఉందో, ఈ ఎస్సీ వర్గీకరణ, దాని గురించి హోల్డ్లో పెట్టారు. బట్ ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చేసింది, ఇది 100% వచ్చేసి నోటిఫికేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది దీనితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ దాదాపు 6,000, ఇది గత ప్రభుత్వంలో హోల్డ్లో పడింది, దీన్ని ఇప్పుడు వీళ్ళు అప్రూవల్ తీసుకున్నారు. సో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ 6,000, దాదాపు ఒక 20,000 పోస్టులకి, అంటే 25,000 పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఇదొక మంచి పరిణామం. సో దిస్ ఇస్ నెంబర్ 1. ఈగల్, ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్. ఈ టీం అనేది చాలా మంచి, అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొక మంచి నిర్ణయం. ఈగల్ టీం, ఈ ఈగల్ టీం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఈ మావోయిజం, నక్సలిజంని అంటే దాన్ని ఆపటం కోసం గ్రే హౌండ్స్ అనే ఒక కొత్త ఫోర్స్ని ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో యాడ్ చేశారో, అట్లా ఈ ఈగల్ టీంని పోలీస్ డిపార్ట్మెంట్లో యాడ్ చేశారు అటాచ్డ్గా. ఈ ఈగల్ టీం ఏం చేస్తుంది అంటే, మన కాలేజెస్లో, విద్యా సంస్థల్లో, ఇన్స్టిట్యూషన్స్లో, లేకపోతే బయట గాంజాని కానీ, లేకపోతే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఎక్కడైతే ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాటిని వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఒక నిఘా ఉంచటం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది ఈ టీం యొక్క మెయిన్ మోటివ్. సో దీన్ని ఫామ్ చేయడానికి గల కారణం అది. సో ఇది మా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది నెంబర్ 1 అనేది మేము అనుకుంటాం. ఇక నెంబర్ 3, మిడ్ డే మీల్ స్కీమ్ని, ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉంటుందో దాన్ని కాలేజెస్కి కూడా ఎక్స్టెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం. ఇది కూడా ఒక మంచి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది. అంటే కేవలం స్కూల్లో వరకే ఉన్న ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పేదరికానికి పిల్లలే ఉంది, పెద్దోళ్ళే ఉంది కదా. సో మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఉందో, మధ్యాహ్న భోజన పథకం, దీన్ని స్కూళ్ళ నుంచి కాలేజెస్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళి దీన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. పాయింట్ నెంబర్ 4, వైజాగ్ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని, విశాఖకి స్పెషల్ రైల్వే జోన్ అని, ఇట్లాగా కొన్ని హామీలు ఉన్నాయి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని, వీటిల్లో ఏది కూడా నిర్వర్తించలేదు. కానీ కనీసం ఇప్పటికైనా దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీనే ఉంది కేంద్ర ప్రభుత్వంలో, 10 సంవత్సరాల తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఈ విశాఖకి స్పెషల్ రైల్వే జోన్ అనేది అనౌన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా దీనికి ఫైనాన్షియల్ ఫండింగ్ కూడా అప్రూవ్ చేసినట్టు నాకు తెలిసినంతవరకు అప్రూవల్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఒక మంచి పరిణామం. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని మరి ప్రెజర్ చేయకుండా అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు అనేది మాకు సంబంధించినంత వరకు మా ఆలోచన. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి, విశాఖకు ఒక స్పెషల్ రైల్వే జోన్ తీసుకురావటంలో. పల్లె పండుగ, పాయింట్ నెంబర్ 5,
దాదాపు 4,500 కోట్లతో పల్లె పండుగ అనే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏదో ప్రజలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కాదు. ఈ పల్లె పండుగ అనే కార్యక్రమం 4,500 కోట్లతో పంచాయతీల రోడ్లు, అంటే పంచాయతీలు ఏవైతే ఉంటాయో ఆ పంచాయతీలన్నిటికీ ఎక్కడెక్కడైతే బాలేదు అక్కడ అన్నీ కూడా ప్రాపర్గా రోడ్లు వేయటం అనేది ఈ పల్లె పండుగ యొక్క కాన్సెప్ట్. 4,500 కోట్లు ఇచ్చి మరీ శాంక్షన్ చేసి, దీనిలో స్పెషల్ థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ సీరియస్ ఆన్ దిస్. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రత్యేక చొరవ వల్ల ఈ 4,500 crores ఆయన శాఖ అవటం వల్ల దగ్గరుండి ఆయన 4,500 కోట్లు అప్రూవ్ చేయించుకొని ఈ పంచాయతీలకు అన్నిటికీ కూడా రోడ్లు వేయించడం అనేది. అయితే దీంట్లో అంతర్లీనంగా ఇంకొక మంచి కూడా జరిగింది. ఏంటంటే దాదాపు ఒక 8,000 కుటుంబాలకి, దాదాపు ఒక 8,000 కుటుంబాలు, 8,000 ఐ థింక్, జస్ట్ అ సెకండ్, లెట్ మీ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్. నో సారీ, ఇట్స్ అ బిగ్గర్ నెంబర్. 8 లక్షల కుటుంబాలు, 8 లక్షల కుటుంబాలకి దాదాపు ఒక 3 నుంచి 4 నెలలు ఉపాధి దొరికింది. ఈ రోడ్లన్నీ మరి వేయాలి కదా. సో దాదాపు 8 లక్షల కుటుంబాలకి, జస్ట్ ఇమాజిన్, 8 లక్షల కుటుంబాలకి ఒక 3 నెలల పాటు ఉద్యోగం. ఓకే, సో అంతర్లీనంగా ఈ ఫండ్స్ అన్నీ అటు కూడా వెళ్తాయి అన్నమాట. ఉపాధి క్రియేట్ చేయగలిగారు. సో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 5. అండ్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక 860 కోట్లు పెట్టి గుంతల్ని పూడ్చటం. ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటివి మేము బేసిక్గా వ్యతిరేకిస్తాం. అంటే ఏంటంటే వేస్తే ప్రాపర్గా ఫండ్స్ తెచ్చుకోవాలి, జనరేట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలి, మన ట్యాక్సుల్ని మనం వసూలు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పూర్తిగా రోడ్లు వేయాలి. బట్ ఏదో గుడ్డిలో మెల్లగా ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అధ్వానంగా ఉన్న రోడ్లకి ఇమీడియట్ రిలీఫ్ కోసం కనీసం అట్లీస్ట్ ఆ గుంటల్ని పూడ్చే ప్రాసెస్లో భాగంగా 860 కోట్లతో పాట్ హోల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఈ 860 కోట్లు శాంక్షన్ చేయడం, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. సో ఇది కూడా ఒక మంచి పరిణామం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతికి 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ చేయించుకోవటం. బేసిక్గా ఒక రాజధానికి 25,000 కోట్లు అనేది చాలా తక్కువ. కానీ దీన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఈ 10 సంవత్సరాలు కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీయే కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఉన్నా సరే 14 నుంచి 19 దాకా మనకి పెద్దగా బలం లేకపోవటం, 19 నుంచి 24 దాకా మన ఎంపీల బలం ఉన్నా సరే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బలం, మన బలం కేంద్రానికి అవసరం లేకపోవటం వలన, లేకపోతే మన పాలకుల అసమర్థత వలన, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ అసమర్థత వలన ఫండ్స్ తీసుకురొచ్చుకోలేకపోయాం. వచ్చిన ఫండ్స్ అమరావతికి అప్పుడు 2014 నుంచి 19కి అందించారో తెలుసా? 1,500 కోట్లు. 1,500 కోట్లు మాత్రమే మీరు రాజధాని కట్టుకుంటాను మొఖాన కొట్టారు. 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా కూడా సేమ్ అలాంటి పరిస్థితే. ఇప్పుడు దాదాపు 25,000 కోట్లు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధానికి. సో ఒక రకంగా మన నాయకులతో పోల్చి, మన నాయకుల ఎబిలిటీ, వాళ్ళ సత్తాని చూసుకుంటే ఇది ఒక రకంగా సక్సెసే. సో ఇది కూడా అంటే ఆ 25,000 crores ప్రాపర్గా యూజ్ చేస్తే అది మంచి పరిణామమే. సో ఇది కూడా మాకు అనిపించిన పాజిటివ్స్లో ఒక పాజిటివ్. అండ్ కమింగ్ టు ద నెగటివ్స్, ప్రభుత్వానికి అండ్ మంత్రులకి అడ్మినిస్ట్రేషన్ మీద ప్రాపర్గా గ్రిప్పు లేకపోవటం. గ్రిప్పు లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి బయటకు వచ్చి వీళ్ళు మా మాట వినట్లేదు, మీరు మా మాట ఎందుకు వినట్లేదు అని చెప్పిన అధికారుల్ని అనటంలోనే అడ్మినిస్ట్రేషన్ మీద ప్రాపర్గా ఈ ప్రభుత్వానికి గ్రిప్పు లేకపోవటం అనేది తెలుస్తుంది, లేదు అని తెలుస్తుంది బహిరంగంగా. సో ఇది మాకు అనిపించింది. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఒక ప్రభుత్వాన్ని ప్రజలు మీ చేతిలో పెట్టినప్పుడు, ఈ ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు 6 నెలలు కావస్తున్నా సరే కలెక్టర్లు మా మాట వినట్లేదు, ఐపీఎస్లు మా మాట వినట్లేదు, పోలీస్ వ్యవస్థలో కొంతమంది మా మాట వినట్లేదు, ఇట్లా చెప్పటం అనేది మన అసమర్థత అని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఇక రెండో నెగిటివ్, గ్రౌండ్ లెవెల్లో శాండ్
అండ్ శాండ్ మాఫియా ఎలిగేషన్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. శాండ్ మాఫియానే కాదు, లిక్కర్ మాఫియా ఎలిగేషన్స్ కూడా చాలా వచ్చినాయి. ఎలిగేషన్స్ రావడం ఏంటి? ఓపెన్గా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీరు నాకు ఏమంటారు కప్పం కట్టాలంటాడు, ట్యాక్స్ మీరు నాకు ట్యాక్స్ కట్టాలంటాడు, 10% 20% ఇవ్వాలంటాడు జేసీ దివాకర్ రెడ్డి సారీ. ఓపెన్గా కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని ఏరియాల్లో జీరో అప్లికేషన్స్ వచ్చినాయి లిక్కర్ టెండర్స్లో. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో గ్రౌండ్ లెవెల్లో ఈ శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఎలిగేషన్స్ అనేవి చాలా పెద్ద హిట్ ఈ ప్రభుత్వానికి. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి ఒక సెక్యులర్ ఇమేజ్ ఉంది. సెక్యులర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు బెజవాడలో కావచ్చు, లేకపోతే పుష్కరాల టైంలో కావచ్చు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు 1999 ప్రాంతంలో కావచ్చు, ఆయన ఈ మతాలకు అతీతంగా రోడ్డు వైడనింగ్ ప్రాసెస్లో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అక్కడ దారిలో మస్జిద్ ఉందా, చర్చ్ ఉందా, గుడి ఉందా, ఏమున్నా సరే అసలు విపరీతంగా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా యాజ్ ఇట్ ఈజ్ కొట్టిపడేసేవాళ్ళు. డెవలప్మెంట్ కోసం, ఏదైనా రోడ్డు వైడనింగ్ కోసం 2014 నుంచి 19లో కూడా జరిగింది అదే బెజవాడలో. అయితే ఈ అంటే ఒక పార్టీ సెక్యులర్గా ఉండడం అనేది చాలా గ్రేట్. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఆ సెక్యులర్ ఇమేజ్ అనేది ఉంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మతాన్ని మీదేసుకోవటం, మేము ఈ మతానికి బాగా ప్రో అని చెప్పడం అనేది ఎప్పుడూ కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా అభిమాన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో చేసిన యాగి, తిరుపతిలో ఆమెన్ అనపాలజెటిక్ సనాతని హిందూ అని చేసిన యాగి ఏదైతే ఉందో, దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఎస్పెషల్లీ తన సెక్యులర్ ఇమేజ్, తెలుగుదేశం పార్టీ సెక్యులర్ ఇమేజ్ అనేది టార్నిష్ అయ్యింది అనేది అందరికీ తెలిసిన విషయం. అందుకనే తెలుగుదేశం పార్టీ చాలా సైలెంట్గా ఆ విషయంలో ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉండటం కూడా చాలా పెద్ద ఎఫెక్ట్. ఆ తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలి. అండ్ పాయింట్ నెంబర్ 4, జగన్మోహన్ రెడ్డి అదానీ స్కామ్ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో, యుఎస్లో ఏదైతే కేసెస్ ఫైల్ అయినాయో అదానీ మీద, ఆ ఇష్యూ మీద చాలా ఇండెసిసివ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇండెసిసివ్ అంటే వాళ్ళ వాయిస్ని ప్రాపర్గా రేస్ చేయలేకపోయారు. ఎందుకు రేస్ చేయలేకపోయారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన ఫోకస్, జగన్మోహన్ రెడ్డి మీద అతను కరప్ట్ అయిపోయాడు, కరప్ట్ చేసేసాడు, ఆంధ్రప్రదేశ్ పరువు అమెరికాలో కూడా తీసేశాడు, అది ఇదని చెప్పి చేసిన యాగి ఏదైతే ఉందో అది అదానీ మీద చెప్పటంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం అదానీ నరేంద్ర మోదీ ఫ్రెండ్స్ కాబట్టి, ఆ స్కామ్లో అదానీ ఉన్నాడు కాబట్టి, అదానీనే ఏమన్నంటే మా నరేంద్ర మోదీ నొచ్చుకుంటాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనాల్సిన వాడిని వదిలేసి ఆ మొత్తం ప్లేలో ఇంకొక ప్లేయర్ అయిన మేజర్ ప్లేయర్ని వదిలేసి వన్ ఆఫ్ ద సబ్ ప్లేయర్ అయిన జగన్మోహన్ రెడ్డిని కూడా మాట్లాడటం ఏదైతే ఉందో, అక్కడే తెలుగుదేశం పార్టీ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ రేజింగ్ ఇట్స్ వాయిస్. పాయింట్ నెంబర్ 5, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే అ పార్టీ ఆర్ అ గవర్నమెంట్ షుడ్ స్విమ్ అండ్ సింక్ టుగెదర్ అంటారు. అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే పార్టీ తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, లేదా పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన రిపర్కషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే అంటే తీసుకోవటం, క్రెడిట్ తీసుకోవటం లేదా బ్లేమ్ తీసుకోవటం రెండు ఒకేలాగా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, సభల్లో హోమ్ మినిస్టర్ని డైరెక్ట్ క్రిటిసైజ్ చేయటం, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని క్రిటిసైజ్ చేయటం, అంటే ఇది గవర్నమెంట్ ఇమేజ్ని టార్నిష్ చేయడమే. గవర్నమెంట్ యొక్క ఇమేజ్ని టార్నిష్ చేయడమే కాకుండా గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీయటం. అంటే ఓపెన్గా హోమ్ మినిస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు అంటాడు, ఓపెన్గా మీరు ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందంటాడు. స్మగ్లింగ్ జరుగుతుందంటాడు. ప్రభుత్వం ఎవరిది? మీదే ప్రభుత్వం. అయినా సరే మీరే వెళ్ళి ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది,
హోంమంత్రి సరిగ్గా పనిచేయట్లేదంటే మీ ప్రభుత్వాన్ని మీరే ఓపెన్గా నిందిస్తున్నారు. సమస్య ఉంటే నేను చెప్పాను కదా, యూ షుడ్ స్విమ్ అండ్ సింగ్ టుగెదర్. ఓపెన్గా చెప్పేసి నేను ఆన్లైన్ ఏలైనా ఒకటే మాట్లాడతాను, ఓకే బాగుంది సినిమాటిక్గా ఓపెన్గా మాట్లాడతాం ఏదైతే బాగుంది. మరి దాని బ్లేమ్ మీరు కూడా తీసుకోవాలిగా, మీరు ప్రభుత్వంలో ఉన్నారుగా, తప్పించుకోలేరుగా. అయితే బ్లేమ్ తీసుకోండి, లేదంటే బయట చెప్పకుండా ఉండండి. సో దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్ ద మేజర్ నెగిటివ్ థింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ పవన్ కళ్యాణ్ని మీరు ఖచ్చితంగా మీరు ఆపాలి. లేకపోతే మీ పర్వంతా అతనే బయట పెట్టేస్తాడు. అండ్ మెయిన్ థింగ్, ఒక లాస్ట్ పాయింట్, బట్ దిస్ ఇస్ నాట్ ద లీస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 24 దాకా తెలుగుదేశం పార్టీ, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చాలా ఎలిగేషన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. అంటే అవినీతి చేస్తున్నారని, ఈ 30,000 మంది ఆడపిల్లలు కావచ్చు, ఇట్లాంటివి ఇసుక మాఫియా అని, శాండ్ మాఫియా అని, అక్కడ అక్రమంగా ఇది చేస్తున్నారు, ఎక్కడ ఇది దోచేస్తున్నారు, కోట్లు దోచేస్తున్నారు, చాలా 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 కరప్షన్ రిమార్క్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చేసిన ఎలిగేషన్స్ అన్నిటి మీద ఒక్క ఛార్జ్ షీట్ కూడా పెట్టలేకపోయారు. దీనివల్ల 2 విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఒకటి, ఐదర్ ఇవన్నీ కూడా ఈ ఛార్జెస్ ఈ ఎలిగేషన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేశారో ఇవన్నీ తప్పైనా అయి ఉండాలి, లేదంటే ఇవన్నీ కరెక్ట్ అయ్యి ఏదైనా భయపడుతున్నా అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే కేసులు ఎందుకు పెట్టరు? ఛార్జ్ షీట్ ఎందుకు ఓపెన్ చేయరు? ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఓపెన్ చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దీనికి కారణం మరి వాళ్ళకే తెలియాలి. సో ఇది మాకు అనిపించిన బిగ్గెస్ట్ డిజాస్టర్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆర్ కూటమి ప్రభుత్వం తరపు నుంచి, ఇంక్లూడింగ్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది. సో దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ దీస్ ఆర్ ద కాన్స్. దీస్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ దట్ వీ థాట్, మాకు అనిపించినవి. ఇంకా ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్స్లో పెట్టండి. విల్ ట్రై టు కవర్ దెమ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.